ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల మధ్య ఉన్న రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల రహదారులన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయ్యాయనే చెప్పాలి. మరోవైపు మెదక్ జిల్లాకు సంబంధించి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల ఆలయం వద్ద కూడా మంజీరా పరవళ్ళు తొక్కుతూ ఆలయం బ్రిడ్జి పైన నుంచి వెళ్తున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఆలయాన్ని అయితే మూసివేశారు అధికారులు. మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నాం పటాన్చెరు ఓఆర్ఆర్ ప్రక్కన ఉన్నటువంటి ఒక సర్వీస్ రోడ్లో పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా నక్కవాగు నుంచి వస్తున్నటువంటి వాటరు పూర్తిగా ఈ రోడ్డు గుండానే దాదాపు ఒక 20 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలను కొనసాగిస్తారు. ప్రస్తుతం అదంతా కూడా క్లోజ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున నీరంతా కూడా ఉదయం నుంచి కూడా ఈ విధంగా ఉంది. సో ముందస్తు చర్యగా పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీఏ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి ఉంది ఈ ఫ్లోటింగ్ అంతా కూడా? ఈరోజు దాదాపుగా మార్నింగ్ 6 o'clock నుంచి చిన్నగా ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది. ఫ్లోటింగ్ స్టార్ట్ కాగానే ఈ రోడ్డు వచ్చే విధంగా ఎవరు రాకుండా బ్యారికేడ్లు వేసి క్లోజ్ చేయడం జరిగింది. ఈ నక్కవాగు యాక్చువల్గా సర్వీస్ రోడ్లో బ్రిడ్జ్ లో లెవెల్లో ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్ దాటి ఫ్లో ఉండడం ప్లస్ ఉధృతంగా ప్రవహించడంతో చాలా దాదాపుగా ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కింద దాదాపు ఒక 3 feet వాటర్ ఉండింది. ఈ విధంగా గతంలో కూడా 2020-2021లో కూడా ఈ నక్కవాగు ఇలా ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో రాత్రి సమయంలో ఒక కారు అతను పోలీసు వాళ్ళు వారించినా వినకుండా రావడంతో అతను కొట్టుకొని పోవడం జరిగింది. తర్వాత అతన్ని 2-3 days తర్వాత వాగులో ట్రేస్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరికీ మా సూచన ఏంటంటే పోలీసులు ఏదైనా సూచన చేసినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని కొద్దిగా సంయమనం పాటిస్తూ కొంత ఇబ్బంది ఎదురైనా సరే కొద్దిగా దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసినా సరే పోలీసు వాళ్ళు ఇచ్చే సూచనలు పాటించాల్సిందిగా ఈ రూట్లోకి రాకుండా మీరందరూ ఉండాల్సిందిగా కోరడమైంది. సో ఇది మొత్తంగా మనం విజువల్స్లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున నీళ్ళైతే ఉన్న పరిస్థితుంది. అటువైపు ఒక పోలీస్ అతన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చే వెహికల్ అన్నింటిని కూడా ఆపడానికి అక్కడ ఒక సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు గుండానే దాదాపు 15 నుంచి 20 గ్రామాల ప్రజలంతా కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదే రూటును వస్తుంటారు ఎక్కువగా. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న క్రమంలో ఉదయం నుంచి కూడా పోలీసులు బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. ఈ రూట్ గుండా ఎవరు రాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. గతంలో కూడా ఇదే బ్రిడ్జి పైన ప్రమాదాలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. కార్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. నీరు అంతా కూడా క్లోజ్ అయ్యే వరకు కూడా పోలీసులు ఇక్కడే బందోబస్తుని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అవుట్ స్టూడియో.